హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఇదైతే ఉల్లిగడ్డ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తినండి. ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇది ఎట్లా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ఇక్కడ నేను ముందుగాల ఒక 3 మీడియం సైజు ఉల్లిగడ్డలని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. నేను తీసుకున్న 3 ఉల్లిగడ్డలకి ఇక్కడ 3 స్పూన్ల కారం వేస్తున్నాను, సరిపోతుంది. దీనికి 1 స్పూన్నర ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక గ్లాస్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చడిని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. మనం ఉల్లిగడ్డల్ని పచ్చిగా తీసుకున్నాం కాబట్టి ఇలా పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకోవాలి. తక్కువ మంట మీద ఉడికించుకోవాలండి, ఎక్కువ మంట పెడితే మనకి మాడిపోతుంది. చూడండి, ఇలా తక్కువ మంట మీద మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలండి, అప్పుడే ఉడికినట్టు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, ఎండుమిర్చీలు, కల్యమాకు, పసుపు వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పచ్చళ్ళలో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ సింపుల్ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.